హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా, అందరూ హాలిడేస్ ఇచ్చారు కదా, అందరూ అమ్మ వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటారు కదా. ఎక్కువ పల్లెటూరులోని పండుగ సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. నేను పెట్టే ఈ వీడియో అయితే మొన్న స్వాములు మాల ధారణ చేశారు కదా, దుర్గమ్మ తల్లి మాల వేసుకొని ఇంకా విజయవాడ వెళ్తున్నప్పుడు మేము పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాము. బాబాయ్ తమ్ముడు మాల వేసుకున్నప్పుడు తీసిన వీడియో అనమాట. ఉదయాన్నే లేచి ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెడుతున్నాము. చిన్న ప్లేస్ అనమాట, ఎక్కువ ప్లేస్ అనేది లేదు వాళ్ళకి. ఇంటి బయట ఉన్న దాంట్లోనే ఇలా నేను చిన్న చిన్న ముగ్గులు అనేది పెడుతున్నాను. ఇంకా ముగ్గులే కదా, వాకిట్లో చాలా నిండుగా అందంగా ఉండేది. అందులో ఇంకా భవానీ మాల అంటే ఇంటికి అందరూ వస్తూ ఉంటారు, అమ్మవార్లందరూ. అందుకని చెప్పి నిండుగా ఉంటుందని కలర్స్తో వేస్తున్నాను. ఇంకా ఈ సంక్రాంతి పండుగ కూడా ఎక్కువ కలర్స్తోనే వాకిళ్ళు అవి వేసుకుంటారు. ఇంకా వాళ్ళది కూడా రెంట్ హౌస్ అన్నమాట. ఇంకా వాళ్ళకి కొట్టు ఒక పక్క, ఇంకా ఇల్లుకి చాలా దగ్గరలో ఉందని ఇల్లు తీసుకున్నారు. వాళ్ళకు సొంత ఇల్లు కూడా ఉంది, అయినా కూడా రెంట్కుంటున్నారనమాట. వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ ఉంటారు ఆ ఇంట్లో. ఇంకా వీళ్ళు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. సొంత ఇల్లు లేని వాళ్ళు ఒక పక్క బాధపడుతుంటే, సొంత ఇల్లు ఉండి కూడా అద్దెకుంటాం చాలా కష్టమైన పని కదా. వీళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో కానీ కొంచెం కొట్టుకు దగ్గరలో ఉంటుందని ఇల్లు తీసుకున్నారంట. బాగానే ఉంది అంతా, బస్వర్త్ అంతా బాగానే ఉంది పనులు చేసుకోవడానికి కూడా. ఇక్కడ మా వారు వాకిళ్ళకి బంతిపూలు అవన్నీ కొడుతున్నారు. బంతిపూలు కట్టి వాకిళ్ళ నిండా వేయాలి కదా, నిండుగా ఉంటుంది కదా. నేనైతే ఇలా బయట ముగ్గులన్నీ పెట్టేశాను. ఇంకా ఇక్కడ స్వాములందరూ భవానీ స్వాముల్ని గుడికి తీసుకువెళ్ళడానికి ఇరుముడు కట్టించుకోవడానికి వచ్చారు. స్వాములందరూ వస్తారు కదా, ఇంకా హారతితో అటు తీసుకెళ్తారు కదా గుడికి, అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఇక్కడ సాంబ్రాణి ధూపం అది వేయటానికి నిప్పులు రెడీ చేస్తున్నారనమాట. ఇంకా మేము ఇద్దరు స్వాములు కదా, కాళ్ళకి పసుపు రాసి నిండుగా పారాణి అనేది పుయ్యాలి కదా, అదే చేస్తున్నాం ఇక్కడ. కొంతమంది భవానీ స్వాములు గాజులు వేసుకుంటారు, పట్టీలు పెట్టుకుంటారు, మెట్లు, ఇంకా మంగళసూత్రాలు, నల్ల పూసలు, అమ్మవారు ఎలా అయితే నిండుగా అలంకరించుకుంటారో అలా అయితే చేస్తారనమాట. కొంతమంది మొక్కు ఉంటే చేస్తారు, కొంతమంది మొక్కు లేకపోయినా చేస్తారనమాట. వీళ్ళైతే వేసుకోలేదు, చాలామంది స్వాములు వేసుకుంటారు. కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కదా వేసుకోవడానికి, వీళ్ళైతే వేసుకోలేదు. నేను చెప్పాను వేసుకోండి వెళ్ళే రోజైనా బాగుంటుంది అనేసి, అయినా వీళ్ళు వేసుకోలేదన్నమాట. గాజులైనా వేసుకోమన్నాను. చాలామంది చాలా ముక్కు పుడక కూడా పెట్టుకున్నారు, ముక్కెల్లాగా చాలా అందంగా బాగా రెడీ అవుతారనమాట. మా స్వామి ఒకసారి వేసుకున్నప్పుడు అన్నీ పెట్టుకొని వెళ్ళారు వెళ్ళే రోజైనా. ఇంకా ఇక్కడ పసుపన్న పూసి పారాని పెడదామనేసి ఇంకా అట్లా పోస్తున్నాను. నిండుగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది అనమాట వీళ్ళకి. అందుకని పసుపు రాసి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పసుపు రాసి పారాని అనేది పెట్టాలి. భవానీ స్వాములు ఎవరు వచ్చినా సాక్షాత్ అమ్మవారు వచ్చినట్టే భావించి ఇలా అయితే చేయాలన్నమాట. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిందనేసి హడావిడిగా ఉన్నాము. ఇంకా చుట్టాలందరూ వస్తూ ఉన్నారు. నేను మా చెల్లి మటుకి ఇంకా స్వాములకి ఇలా రెడీ చేస్తున్నాం. మా పిన్ని అయితే ఇంట్లో ఉంది, పొంగలది చేసి ఇంకా ఇంట్లో రెడీ చేయాలి కదా, పీఠం దగ్గర ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు పీఠం. ఇంకా అందుకనేసి బయట ఇంకా ఇరుముడికి టైం అవుతుందని చెప్పేసి ముందు కన్ని స్వాములు మా తమ్ముడు వేసుకున్నాడు కదా. ఇప్పుడు ఫస్ట్ ఇరుముడు కట్టేటప్పుడు ముందు వేసుకున్న వాళ్ళకే కదా కట్టేది, అందుకని చెప్పేసి తొందరగానే గుడికాడి వెళ్తున్నాము. ఇంకా అంతలోకి మా వారు వీడియో అంతా తీస్తున్నారు. ఇంతమంది జనంలో వీడియో తీయటం చాలా కష్టం అనమాట, అయినా కూడా తీస్తూనే ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఇంకా వీడియో తీస్తూనే ఉంటారు, అన్ని వీడియో తీయాలా అంటారు. మన బాధలు వాళ్ళకి తెలియవు కదా. ఇంకా ఇక్కడ స్వాములకి పూలమాల అనేది వేస్తున్నాము. ఇంకా ఇక్కడ అందరూ వచ్చిన చుట్టాలందరూ పూలమాల తీసుకొస్తారు కదా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతిలో వేస్తారనమాట. ఇంక ఇక్కడ చెప్తున్నాము, అందరి కాళ్ళకి నువ్వు నమస్కారం చేయకూడదు, మేమే పెట్టాలి, మాలలో ఉన్నప్పుడు మర్చిపోయి కూడా చేయొద్దని చెబుతున్నాము. ఇక్కడ మా చెల్లి మా మరిది వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, అందరూ వేస్తున్నారు. అన్ని మాలలో ఒక స్వామికే వేస్తున్నారు. ఈ స్వామి ఏమో మా మీద కక్ష కట్టి మాలన్నీ తీసుకొచ్చారు కదా, నేనైతే మొయ్యలేకపోతున్నాను, ఇన్ని నాకే వేసేసారు అని కామెడీగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా అంతలోకే మా పిన్నికి పూనకం అయితే వచ్చింది. మామూలు గోల్ చేయలేదన్నమాట, చాలా గోల్ చేసింది. అదంతా పెద్ద వీడియో పెట్టాను చూడండి. ఇంకా
వామికి అసలుకి ఇది అంటారు కదా, దుర్గా జై జై దుర్గా జై భవాని జై జై భవాని జై శక్తి జై జై శక్తి
ఇంకా పిన్నికి బాబాయ్కి ఇద్దరికి అమ్మవారు ఒంట్లోకి వచ్చిందనమాట. పిన్నికి అయితే ఉగ్ర రూపంలో వచ్చింది. ఇంకా స్వాముల్ని గురుస్వామిని కూడా అరుస్తుందన్నమాట. మీరందరూ తప్పు చేశారని వాళ్ళు చేసిన తప్పులన్నీ చూపిస్తుంది, చెప్తుందన్నమాట. ఇంకా ఒక కన్యస్వామి అయితే మందు తాగకుండా ఉండాలని మాల వేస్తున్నారంట. ఇంకా అది తాగితే ఊరుకోనని చెబుతుంది. ఇంకా ఎవరైనా తప్పులు చేశారో అవన్నీ చెప్తుందన్నమాట ఒంట్లోకి వచ్చినప్పుడు. ఇంకా నేనైతే విడిగా ఉంటే నమ్మేదాన్ని కాదు, ఇప్పుడు అన్నీ జరిగినాయి అని చెప్తుంది. ఇంకా నమ్మాల్సి వచ్చింది. ఇంకా చాలా ఉగ్ర రూపంలో స్వాములందరినీ కొట్టడానికి వస్తుంది, కోపడుతుంది. ఇంకా ఇరుముళ్ళు అన్నమాట. గుళ్ళో శివయ్య గుళ్ళో శివపార్వతులు ఇద్దరు ఉన్నారు. ఇంకా అమ్మవారి గుళ్ళోని ఇరుముల కార్యక్రమం అనేది జరిగిద్ది కదా. ఇంకా అక్కడైతే మా వారు వీడియో తీస్తూ ఉన్నారు ఇవన్నీ స్వాములందరినీ. ఆల్రెడీ సగం మంది స్వాములు వెళ్ళిపోయారనమాట, ఇంకా సగం మంది ఉన్నారు. ఇంకా ముందు ఈ స్వాములకి ఇరుములు కట్టాలి కదా, అందుకని మేము తొందరగా వచ్చేసామన్నమాట. ఇంకా అమ్మవారు ఎలా వచ్చిందో ఎలా గోల్ చేసిందో చూడండి. పిన్ని అంతా చాలా వీడియోలో మీకు చూపించాను, డైరెక్ట్గా ఎలా ఉందో అలానే పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ ఎన్నో రకాలుగా చేస్తే అప్పుడు అమ్మవారు వదిలేశారనమాట. అయినా కూడా ఒంట్లో ఉంటానే ఉంది. పిన్నికి బాబాయ్కి ఇద్దరికి వచ్చింది. అసలు విడిగా ఉన్నప్పుడు నడవటమే కష్టం అనమాట మా పిన్ని, అసలు హెల్త్ బాగోదు. అయినా కూడా ఇప్పుడైతే అసలుకి నడవటం ఏంది, డాన్సులు కూడా వేస్తుంది. మేమే ఆశ్చర్యపోయామన్నమాట అసలు ఏంది ఎట్లా వచ్చిందనేసి. ఆమె చాలా దూరం నడవలేదు, అయినా సరే ఇంటికాడి నుంచి గుళ్ళో దాకా డాన్సులు వేసుకుంటా గోలగోలు చేస్తూ వచ్చింది. మేము ఎంతమంది పట్టుకున్నా అస్సలు ఆగట్లేదు అనమాట. అంత ఉగ్ర రూపంలో అమ్మవారు వచ్చేసరికి చాలామంది భయపడిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేకపోయారు. అమ్మవారు అంటే ఉగ్ర రూపమే కదా, దుర్గమ్మ తల్లి అయితే చిన్న తప్పులు చేసినా బయట పెట్టాలంటే ఇట్లాంటి వచ్చిన సమయంలోనే ఇంకా గురుస్వామిని అయితే చాలా అరుస్తుంది. స్వాములకు ఎలా ఉండాలో ఎలా చేయాలో చెప్పలేదు నువ్వు అసలు కానీ తిడుతున్నారనమాట. ఇంకా ఒంట్లోకి వచ్చినప్పుడు ఇలా చేస్తుంది. ఇప్పుడే కాదు, ఇంకా సాయంత్రం కూడా ఇప్పుడు ఇరుములు కట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా సాయంత్రం బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా అస్సలకి మేము చెప్పిన మాట అసలు ఏం వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇట్లానే చేస్తారంట అమ్మవారి ఒంట్లోకి వచ్చినప్పుడు. ఇంక ఇక్కడ అందరు చూడండి అట్లా నిల్చొని చూస్తున్నారు, అందరూ భయపడిపోయారు. అంత ఉగ్రరూపంలో వచ్చేసరికి ఏం తప్పులు చేసామా అందరూ చెబుతుంది. భయపడేసరికి అందరూ అలానే నుంచొని ఇంకోసేపు ఇరుములు ఆపేశారనమాట. ఆపేసి చూస్తున్నారు. ఇక్కడ శివయ్యకి కూడా ఒక పక్క అభిషేకం జరుగుతుంది. ఉదయం కదా బాగా అభిషేకం అనేది జరుపుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఇరుముడు కట్టడం అయిపోయిన తర్వాత మనమేమో తాంబూలం బియ్యం అన్నీ కలిపి జోలి సంచులు అనేది వేస్తాము. ఇక్కడ అట్లా కాదు, ఇంకా కాయలు కూడా ఏ పళ్ళైనా సరే ఇరుముడు తల మీద ఉన్నప్పుడే తినిపించాలంట. నాకు తెలియదు, ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూడటం. ఇంకా అట్లా అయితే ఇంకా వద్దనకుండా ఏ కాయ పెట్టినా తినాలన్నమాట. ఇంకా జోక్గా అందరు తెగ తినిపిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైనా. స్వామి ఏమో వద్దు నేను తిన్నా అంటున్నాడు. అలా అనకూడదు, పెట్టినట్టు తినాలని. ఇంక ఇప్పుడే చూడండి అందరూ బలవంతంగా తోసేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జోక్గా అంతా పెడుతున్నారు ఉయ్యకూడదని. ఇంకా మావారు కూడా యాపిల్ అయితే స్వామికి ఇష్టమని యాపిల్ అయితే తినిపిస్తున్నారు. యాపిల్ అయితే తింటావా, అరటిపండు అయితే తినవా అని వాళ్ళ ఫ్రెండ్ అయితే గోలగోలగా చేసి పెడుతున్నారనమాట. తొక్కతో కూడా తినాలని జోక్గా అన్ని పెడుతున్నారు. అందరూ తినిపించవచ్చు అనమాట, ఎవరైనా సరే. ప్రతి ఒక్క భవానీ స్వామికి ఇలానే తినిపిస్తున్నారు. మరి ఇక్కడ అదే ఆచారం అనుకుంటా. మనకైతే డైరెక్ట్గా తాంబూలం అనేది జోలి సంచులు వేస్తాము, వాళ్ళు తీసుకొని తినేస్తారు. ఇక్కడ ఇంకింతే జోలి సంచులు, ఇంక ఇవేమి వేయనీరు, ఇట్లానే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇరుముడు కూడా అయిపోయింది. స్వామికి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారనమాట. ఇంకా తర్వాత ఇదంతా అయిపోయినాక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ తినలేదన్నమాట, చాలా టైం అయిపోయింది అప్పటికి. ఇరుముళ్ళన్నీ అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక టిఫిన్ ఏం తింటామని చెప్పేసి వంట అనేది మేమే రెడీ చేసుకొని వండుకొని తినేస్తున్నాము. అప్పటికే 3 అయిపోయింది. 3 అయ్యేసరికి ఇంకా మళ్ళీ స్వాములు బయలుదేరాలంట. 5ంటికే మళ్ళీ ట్రైన్ వాళ్ళకి. అందుకని మేము ఇంటికి వచ్చి హడావిడిగా భోజనం అనేది చేసేసి స్వాములకి లగేజ్ అంతా సర్దుకొని తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు.
ఇది దూత వెలిగించండి. ఫోన్ తీసేసి వైరాల్ ముగ్గులు వెలిగించుకోవద్దు. ఏడన్నది ముందు మానుకుంటానని మళ్ళా ఏదన్నా ముట్టావంటేనా నీకు భూమి మీద కూడా ఉంచండి నేను. భయపడతారు, భయపడుతున్నారు. నన్ను చాలా మంది ఇచ్చేసారు. ఈ పెట్ట కొత్తగా వేసుకున్నాడు. అవును చెప్పాలి, చెప్పాడుగా, చెప్పాల్సిందే. ఏం చెప్పుంటా మాంతాడా లేదా నాకు చెప్పాడుగా, అనుకుంటా చెప్పాడు. మానేసుకునే దేనికి అదా చెప్పేదానికి మీరు ఇంకా పిన్నికైతే నడుమ ఆపరేషన్ చేశారు. అయినా నడుమ ఆపరేషన్ చేసిన వాళ్ళకి సెట్ అయితే సెట్ అయినట్టు లేతలేదు. ఈమెకైతే ఫెయిల్ అయిందనమాట. అసలు ఇలా నడుము కదిల్చలేదు, డ్యాన్సులు వేయలేదు, కొంచెం దూరం కూడా నడవలేదు. ఇక అమ్మవారు ఒంట్లోకి వచ్చినప్పుడు ఇలా చేస్తుంటే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంకా ఎంతమంది మేము పట్టుకున్నా అస్సలు ఆకలేదన్నమాట. స్వాములు అందరిని అస్సలు కదలనివ్వట్లేదు. ఇంకా చేసేది ఏం లేక అందరూ బొంగలతో తీసుకొచ్చి పసుపు నీళ్ళు అనేది పోసారు. అంత ఉగ్రరూపంలో ఉంటే ఇంకా మనిషి చాలా దెబ్బతింటుందనేసి పసుపు నీళ్ళు అవన్నీ పోసి లాస్ట్కి స్వాములు వెళ్ళనిట్లేదు, అసలు కదలనిట్లేదు అనమాట. అంత ఉగ్రరూపంలో వచ్చింది. ఇంకా నీళ్ళు పోసి హారతులు అవన్నీ ఇచ్చినాక అప్పుడు కొంచెం పర్వాలేదు. ఇంకా స్వాములు అయితే బయలుదేరారు, ట్రైన్కి టైం అయిపోతుంది అనేసి. ఇంకా చూడండి అందరు ఇంకా పోస్తూనే ఉండారు. అన్ని నీళ్ళు పోసినాక ఇంకా అప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా అప్పుడు వెళ్ళనిచ్చింది అందరినీ. ఇంకా నాతో పాటే డ్యాన్సులు వేయండి, మీరు తప్పు చేశారని ఏమిటి చూతానే ఉందన్నమాట. ఇంకా ఆటోలు పెట్టుకొని అందరూ ఊరు చివరి దాకా వెళ్ళినాక బయలుదేరారనమాట. ఇదే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.